ఉదయ్ కిరణ్ గారు చనిపోయిన తర్వాత ఇప్పటికి మనలోనే ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అతని మూవీస్ జూస్తే ఇంకా ఫ్రెష్‌గానే చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అసలు అతను ఎందుకని సూసైడ్ చేసుకున్నారు? అతని జాతకం అలాంటిదా? లేదంటే అతనికి కుటుంబ శాపం ఏమైనా ఉందంటారా? ఉదయ్ కిరణ్ యొక్క జీవితాన్ని గనక చూసుకున్నట్లయితే మొట్టమొదటి 80స్, 90స్ కిడ్స్‌లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఒక గొప్ప ఇష్టమైన నటుడిగా చెప్పుకోవచ్చు. మన ఇంటి చుట్టుపక్కల, మన ఇంట్లో తిరిగే పిల్లాడిగానే అనిపించడం. హ్మ్. అలాగే అందరి అభిమానాన్ని చూరగొనడం, అన్నీ కూడాను ఏకకాలంలో జరగడం, 3 హ్యాట్రిక్‌లు వరుసగా హిట్లు పొందడం అనేటువంటిది కూడా అవును. అతనికే దక్కింది. ఇలా గొప్పదైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఒక జీవితంలో కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల, అవకాశాల్ని అందిపుచ్చుకోలేని మనస్తత్వమో, లేకపోతే ఆ సమయానికి నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల అధపాతాళానికి పడిపోయి, హ్మ్. కుటుంబ సభ్యులు అందరూ మా నాన్న వాళ్ళందరూ కూడా దూరమై మరణించడం జరిగింది. సూసైడ్ చేసుకున్నారు. దీనికి కారణాలు అనేటువంటివి మనకనవసరం. హ్మ్. కానీ ఈ కారణాలకి మూల కారణం అనేటువంటిది ప్రతి వ్యక్తి యొక్క జాతక ప్రభావమే ఉంటుంది. హ్మ్. జన్మించిన సమయము, తేదీ, ప్రదేశాన్ని బట్టి ఈ సంబంధించినటువంటి వ్యక్తి యొక్క జాతక చక్రము అనేటువంటిది ఉంటుంది. తద్వారా భవిష్యత్తుని కానీ, వర్తమానాన్ని కానీ, జరగబోయేటువంటి దుస్సంఘటనలు కానీ ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.